గోదావరి జలాలతో ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాల రైతుల కన్నీటిని తుడిచేందుకు వేసిన ప్రణాళికలు గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో నేటికి కాగితాలకే పరిమితమయ్యాయి. 5 నియోజకవర్గాలకు సాగునీరు అందించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకం అడుగు ముందుకు పడి 10 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2016లో గత టీడీపీ ప్రభుత్వం 4,909 కోట్లతో ఫేజ్ 2 పనులు ప్రారంభించింది. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చింతలపూడి అందుబాటులోకి వస్తే 4,80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ పవన్. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 అనే నిదర్శనంగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాలు నందిగామ, మైలవరం, అలాగే తిరువూరు, గన్నవరం, నూజివీడు ఈ 5 నియోజకవర్గాలకు కూడా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2016 టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుపల్లి గ్రామంలో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పట్లోనే దాదాపు 4,900 కోట్ల రూపాయలను ఈ పథకం నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 ఉందో దానికి అనుసంధానంగా ఈ ఫేజ్ 2ను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తలచింది. ఇందుకు సంబంధించి కూడా కాలువల నిర్మాణానికి సంబంధించి దాదాపు 600 ఎకరాలను రైతుల నుంచి భూమి సేకరించాలని అధికారులు భావించడం జరిగింది. అయితే రైతులు కూడా ముందుకు వచ్చి, ఎందుకంటే ఈ ప్రాంతమంతా మెట్ట ప్రాంతం కావడంతో పంటలు అనేవి సరిగా పండవు. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే తమ భూములు బంగారంగా మారే అవకాశం ఉందంటూ కూడా రైతులు భావించి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం అంటే 19 లక్షలకు ఎకరం 19 లక్షలకు రైతులు భావించి ఆ నష్టపరిహారాన్ని తీసుకొని ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు సహకరించడం జరిగింది. అయితే కాలువల నిర్మాణం కూడా చాలా శరవేగంగా జరిగింది. ఇందుకు సంబంధించి గుత్తేదారు సంస్థ కూడా చాలా వరకు దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 60% పనులనేవి ఇప్పటి వరకు చేయడం జరిగింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి పక్కన పెట్టేయడంతో ఈ ప్రాజెక్టు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఇదంతా మెట్ట ప్రాంతం కావడంతో పామాయిల్ కావచ్చు, లేకపోతే మామిడి, ఇతర కమర్షియల్ క్రాప్స్ తప్ప ఏవి వరి కానీ ఇతర పంటలేవి పండవు. ఈ గోదావరి నీరు కనుక తమకు అందుబాటులోకి వస్తే ఈ చింతలపూడి పథకం ద్వారా పంటలను పండించి తమ కుటుంబాన్ని పోషించుకోవచ్చు అంటూ కూడా అన్నదాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ గత 5 ఏళ్లు కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రైతులు కూటమి ప్రభుత్వం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్టు మీద ఆశలు చిగురుస్తున్నాయి. ఇదైతే ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 కనుక అందుబాటులోకి వస్తే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 4,80,000 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా రైతులు చెప్తున్నారు. మరి ఏదైతే కొంత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టకూడదంటూ కూడా కొంతమందితో కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఏంటంటే ఈ పర్యావరణ ఉల్లంఘన జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణాలు అంటూ కూడా కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో కోర్టు కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 72 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలంటూ కూడా కోర్టు చెప్పింది. అయితే గత ప్రభుత్వం ఈ కోర్టు జరిమానా విధించలేదు. మరొక వైపు ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టకపోవడంతో ప్రస్తుతం అనేక సమస్యలు ఈ ప్రాజెక్టు చుట్టూ కూడా ఉంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేగంగా పర్యావరణ అనుమతులు తీసుకురావడంతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు నిధుల లభ్యత మీద కూడా అధికారులు ఇప్పటికే అంచనాలను సిద్ధం చేయడం జరిగింది. ఏదైతే పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు రాగానే ఈ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే ఈ 5 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 5 నియోజకవర్గాల్లో సాగు అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు కోసం కలలు కంటున్న రైతాంగం కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకాస్త త్వరగా కూడా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే తమకెంతో మేలు జరుగుతుంది, పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, చింతలపూడి, ఏలూరు జిల్లా. థ్యాంక్ యూ శ్రీనివాస్.